అనంగనంగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద ఆమెకి ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది. పోనీ కొడుకు ఏమైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆ ఆశ లేనేలేదు. వాడికి పొట్ట పొడిచిన అక్షరం మొక్క లేదు. కానీ ముప్పొద్దుల తిండి మాత్రం గొంతు దాకా మెక్కేవాడు. మన వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకో కొరగాని కొడుకును కూర్చోపెట్టి పాపం ఆ ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలమని మేపగలదు చెప్పండి. చివరికి ఒక రోజున ఆమె కొడుకుని పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొస్తే కానీ మనకి గడవదు. నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను. కానీ ఇక నిన్ను కూడా పోషించటం నా వల్ల కాదు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని నీ పొట్ట నీవు పోసుకోవాల్సిందే అని చెప్పింది. తల్లి ఇలా చెప్పేసరికి మన సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో. అమ్మా, ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం. నేను రోజు దాన్ని బాగా మేపుతాను. అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బ్రతుకుదామన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది. రోజు మన సుంట సుబ్బన్న గేదెని బయట బిళ్ళలో మేపుకొస్తుండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం మళ్ళీ ఎలాగో నెట్టుకొస్తోంది. ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతూ ఉండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు. అవునన్నట్టు తలాడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్లు తొండ తల ఆడించింది. సరేనని ముందు తొండ, దాని వెనుకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు. గంటలు గడిచిపోతున్నాయి కానీ తొండయ్య శాస్త్రి బయటికి తిరిగి రాలేదు. చీకటి కూడా పడుతోంది. సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు. అక్కడ ఒక రత్నాలేనా, మొహరీలేనా, కాసులేనా ఎంతో ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుల్లాగే ఉన్నాడే. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు. అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఇవాళకి ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకొని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెని తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకు ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలనిపించింది. మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు. తల్లి కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులు పోసి ఉంది. ఆ ధనమంతా గబగబా చీర చెంగులో పోసుకొని కొడుకుతో ఇంటికి తిరిగొచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకి దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బ్రతిమాలాడు. కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగ పని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికి తల్లి వినలేదు. కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమోనని, అలాంటిదేదైనా జరిగితే ఎలా తప్పించుకోవటమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఆలోచన తట్టింది. ఒరే సుబ్బులు, ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెల వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా. నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు.
అన్నది. నిజమే కదా అనుకున్నాడు మన సుంట సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకొని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందు గదా అని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్యి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయ్యింది. సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకొని కూర్చున్నాడు ఇంటి కప్పు మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా 2 చేతుల నోట్లో కుక్కుకొని తిన్నాడు సుబ్బన్న. అరిసెలన్నీ అయిపోయాయి. ఇక దిగరా, వాన వెలిసిపోయింది అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచినాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసుల్ని పిలుచుకొచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు కానీ ఏమీ కనిపించలేదు. వీడు వట్టి అబద్ధాల రాయుడు, వీడి మాటలు నమ్మా మీరు వచ్చారు, చాలే పదండి అన్నది తల్లి. అప్పుడు పోలీసులు సుంట సుబ్బన్నని, ఏ సుబ్బన్న, మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెల వాన కురిసిన రోజునే అన్నాడు. ఇది విని, అరిసెల వానేమిటి, నీ మొహం చూస్తే వట్టి అబద్ధాల రాయుడుగా ఉన్నావు. అరిసెల వాన కురవటం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండటం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అనుకొని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకొని సుఖంగా కాలం గడుపుతోంది.